నా రెండవ ప్రశ్న, జుట్టు తెల్లబడటం అనే రుగ్మతకి పరిష్కారం కింద ఎటువంటి పదార్థాలని, ఎటువంటి సమిధల్ని, ఔషధాలని మనం అగ్నిహోత్రంలో వ్రేల్చవలెను? వాటి ద్వారా ఏ విధంగా లాభం పడగలము? అలాగే వేదంలో ఏవైనా ఈ రుగ్మతకి పరిష్కారం కింద మంత్రాలు కానీ ఏవైనా ఉన్నాయా? జపానికి కానీ, లేకపోతే వాటి ద్వారా ఆహుతులు సమర్పించడానికి కానీ ఉన్నాయా? వాటిని ఏ విధంగా సమర్పించి, ఏ విధంగా వాటి నుండి పూర్తి లాభం పొంది మన తలపై వెంట్రుకలని నల్లబరుచుకోగలము? దయచేసి వివరించగలరని నా మనవి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రోహిత్ గారు అడిగిన ప్రశ్న చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెల్ల జుట్టు రాకుండా ఎలా? దానికి ఏమైనా మూలికలు ఉన్నాయా? హోమంలో వేసి మనం తద్వారా లాభం పొందే మూలికలు కానీ, ఔషధాలు కానీ ఇవన్నీ ఉన్నాయా అని అడిగారు. దీనికి మీరు నా జుట్టు చూస్తున్నారు కదా, సో తెలుపు అవుతూ ఉంటుంది. ఎందుకంటే వయసు వస్తున్న కొద్దీ తెల్ల జుట్టు రావడం సహజం. కానీ ఈ మధ్య పిల్లలకి కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది. 20 ఏళ్ళున్న మగపిల్లలకి, ఆడపిల్లలకి తెల్ల జుట్టు రావడం చూస్తున్నాం. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వయసుతో పని లేకుండా వస్తుంది అంటే ఇది డెఫినెట్గా ఒక డిసీజ్ అనమాట. సో ఈ డిసీజ్ని ఎలా నివారించాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. దానికి మందులు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకుండో, గ్యారంటీగా ఉంటాయి. కానీ ఆ మూలికల్ని వెతికి పట్టుకోవాలి. ఇప్పటిదాకా నేను ఆ దృష్టి పెట్టలేదు. సో అది పెద్ద సమస్య కాదు అనుకుంటున్నాను, తెల్ల జుట్టే కదా అని. సో అలా కాకుండా అది పెద్ద సమస్య అవుతుంది ఒక మాట అనుకున్నప్పుడు, ఇప్పుడు ఎవరు గోరింటాకు రంగు, కొంతమంది గాడ్రేజ్ అని చెప్పి ఏదో రంగులు పెట్టుకొని కంపెనీలు అన్నీ సప్లై చేస్తూనే పెట్టుకుంటున్నారు. సో కొంతమంది ఇంకా ఆకులు, ఈ 2 ఆకులు కలిపి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తున్నారు. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేసినవా చేయలేదా అంటే, చేసినవని చెప్పుకుంటున్నారు కొంతమంది, చేయలేదని కొంతమంది చెప్పుకుంటున్నారు. సో దీనికి మెడిసిన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి, డౌటే లేదు అందులో. సో తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి మెడిసిన్ ఉంది. దాని గురించి రీసెర్చ్ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి, ఇంత ప్రత్యేకంగా మీరు అడుగుతున్నారు అన్నప్పుడు దానికి ఖచ్చితంగా రీసెర్చ్ చేయవలసిన పని ఉంది. సో వేదంలో శోధన చేస్తానండి, నేను నా శిష్యులు కూర్చొని శోధన చేస్తాం. ఎప్పుడో ఒకప్పుడు అది బయటకు వస్తుంది, ఖచ్చితంగా చెప్తానండి. నేను ఆ దృష్టి పెట్టలేదు ఇప్పటిదాకా. సో అందుకని ఇప్పుడైతే నేను చెప్పలేను, కానీ మీకు కొన్ని హింట్స్ ఇస్తాను. మీకు నాకు తెలిసిన ఒక ఆవిడకి, అంటే ఆవిడ 65 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను చూశాను, ఆవిడకి నల్ల జుట్టు ఉండేది. ఎలా సాధ్యమైంది? ఆవిడికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం కారణం మూలంగా జుట్టు నల్లబడలేదా అని ఒక ప్రశ్న అనమాట. అంటే ఏంటి? అలానే మగవాళ్ళు ఎవరన్నా 60 దాటి, 70 దాటి, లేకపోతే 50 దాటిన వాళ్ళకి జుట్టు తెల్లబడలేదు అంటే నమ్మశక్యం కాదు మనకి. మనం ఎవరిని చూడలేదు ఇప్పుడు. 50 దాటిన వాళ్ళందరికీ జుట్టు నల్లగా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఏమో, అది కూడా నేను ఇప్పుడు దాకైతే చూడలేదు. 50 దాటి 50కి 40కే వచ్చేస్తుంది తెల్ల జుట్టు చాలామందికి. కానీ 50 దాటిన వాళ్ళకి తక్కువ. ఇక తెల్ల జుట్టు రాకుండా ఉండటం అనేది తక్కువ. ఎవరినో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారేమో తెలియదు మనకి. సో ఈ జుట్టు నల్లబట్టము, జుట్టు తెల్లబట్టం అనేది బయలాజికల్ అని మనకు అర్థమైపోతుంది. ఎలా అయితే చర్మం ముడతలు పట్టడం జరుగుతుందో, జుట్టు తెల్లబట్టం కూడా జరుగుతుంది. ఇవన్నీ సంకేతాలు అన్నమాట. మనము చిన్నప్పటి నుంచి తీసుకునే ఆహారము, మన అలవాట్లు, మనము ఏ ప్రకృతిలో పెరుగుతున్నాము, అలానే ఏ పదార్థాలు మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అంటే ఏంటంటే ఆహారంలో ఇప్పుడు బియ్యం తెచ్చుకుంటాం, బజార్ నుంచి తెచ్చుకొని వండుకుంటాం, తింటాం, బాగున్నది. కానీ ఆ బియ్యం ఎక్కడ పండించారు, ఆ నేల ఏంటి, ఆ నేలలో వీళ్ళు ఏ యూరియా లాంటివన్నీ ఎక్కువ అధికమైన మందులు అవి చల్లి ఆ కెమికల్స్ దానిలోకి వచ్చేస్తాయి. మీరు వద్దన్నా కానీ వచ్చేస్తాయి ఆ కెమికల్స్. వచ్చేసి మీరు వాటిని సెపరేట్ చేయలేరు ఇంకా, బియ్యంలో ఉంటాయి. సో అలాంటి వాటిని సెపరేట్ చేయలేకపోతే మీరు తింటారు. తిన్నప్పుడు మీకేం కాకపోవచ్చు, కానీ స్లోలీ లోపల అది విషంగా మారుతూ ఉంటుందన్నమాట. అది మనకి ఈ జుట్టు ఇలా తెల్లబడ్డానికి కారణమవుతుంది. అంతేకాకుండా తొందరగా కొంతమందికి ముసలితనం వచ్చేస్తుంది. సో అది కూడా కారణం. ముసలితనం అంటే ఏంటంటే చూడ్డానికి బాగానే ఉండొచ్చు మనిషి, కానీ లోపల లోపల మనిషి వీక్ అయిపోయి ఉండొచ్చు. అది మనకు తెలియదు. వాళ్ళు
యాక్టివిటీ ఎలా ఉందని తెలిస్తే మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా మీకైతే ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పగలిగేది ఏంటంటే శీర్షాసనం వేయటం. శీర్షాసనం వేయటం మూలంగా మన జుట్టు మొదల్లోకి రక్తం బాగా ప్రసరించి అప్పుడు మనకు కావలసిన పౌష్టికాహారాన్ని ఇవ్వగలగడంతో మనకి జుట్టు నల్లబడేందుకు తక్కువ ఛాన్సులు ఉంటాయి. సో శీర్షాసనం వేయటం అనేది ముఖ్యం. అది అదేదో సడన్గా ఇప్పుడు వేసేస్తే ఇప్పుడు జుట్టు నల్లబడిపోతుందని కాదు. విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయించాలి పిల్లలకు కూడా. సో అప్పుడు చాలా కాలం వరకు నల్ల జుట్టు ఉంటుంది. అది మటుకు షో. ఇంకా లేదండి నేను ఎట్లన్నా నాకు ఇప్పుడు తెల్లగైపోయింది నేను నల్లగా మార్చుకోవాలంటే మీరు వెయిట్ చేయాలి. నేను దానికి సొల్యూషన్ తీసుకొస్తాను. నేను వెతికి తీసుకొస్తాను. ఎందుకంటే నేను ఇప్పటిదాకా దృష్టి పెట్టలేదు. పెట్టుంటే బాగుండేదేమో. సరే నేను అనుకోలేదు. మేము ఎంతసేపు వేరే వాటి మీద దృష్టి పెట్టాం కాబట్టి ఇప్పుడు తెల్ల జుట్టుని నల్లగా ఎలా చేయాలి, ఇది ఈ ప్రయత్నాన్ని మంచి క్వశ్చన్ అడిగారు రోహిత్ గారు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. అయితే దీనికి మనకి ద్రౌపది గురించి తెలవాలి. ద్రౌపది కేశాలంకరణలో నిష్ణాతురాలు. కేశాలంకరణ చేయటంలో ఆమెను మించిన వాడు లేరు అనమాట. సో ఆమెకి కొన్ని ఇలాంటి రహస్యాలు తెలుసు. సో ద్రౌపదికి, సో దీనికి ద్రౌపది కూడా అగ్నిలోంచి పుట్టిందంటారు. సో అగ్నికి, ద్రౌపదికి, తెల్ల జుట్టుకి నల్ల జుట్టుకి సంబంధం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలానే చాలామంది ఋషులు అలా జుట్టు నల్లగానే ఉండిపోయేది, వాళ్ళకి తెలుపు అనేది పడలేదు. శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే మర్రి పాలతో జుట్టు ముడేసేసుకున్నాడు. ఇంకా మీకు ఇంకా జుట్టు చెల్లాచెదరు కాకుండా అనమాట. సో అలా చేసుకున్నాడు. మరి అది తెలుపు రాకుండా వేసుకున్నాడా? ఎందుకంటే కేశాలకి ఇంకా అలంకారం లేదు కదా, వాళ్ళు మునుల్లాగా ఉండాలి కాబట్టి కేశాలకి అలంకరణ లేకుండా ఉంటే తొందరగా తెల్లబడుతుంది. అలంకరణ అంటే అదేదో సెంట్లు పూసేవని కాదు. దానికి మామూలుగా రాయవలసిన కొబ్బరి నూనె అలాంటివి రాయకుండా వదిలేసేసి అడవిలో అలా తిరుగుతూ ఉంటే తొందరగా జుట్టు పలచపడటము, తర్వాత అది పీలికలు అయిపోవటము, తెల్లబడటము ఇవి జరిగిపోతాయి. సో రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి తలకి మంచి శ్రేష్టమైన కొబ్బరి నూనె పెట్టాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కొబ్బరి నూనె కూడా మంచి శ్రేష్టం ఉండాలి. సో ఈ మధ్య రైతులు కూడా బాగా ఆశకు లోనయ్యి వాళ్ళు పంట ఎక్కువ పండాలని చెప్పి ఈ యొక్క కెమికల్స్ అన్ని చల్లటం మూలంగా ఆ మెటీరియల్స్లో కూడా, అంటే తినే పదార్థాలు, తాగే పదార్థాల్లో కూడా అవన్నీ చేరిపోయి మనకి తెలియకుండానే మన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ స్మాల్ స్మాల్ ముక్కలు, చాలా చిన్న ముక్కలు కూడా శరీరంలోకి వచ్చేస్తున్నాయి అని చెప్తుంది. సో ఇదొక ప్రాబ్లంగా తయారైపోయింది అనమాట. సో దీని నుంచి మనం ఫస్ట్ దీని నుంచి సెపరేట్ అవ్వాలి. ఎలా అవుతుంది చెప్పండి? నాకు వెళ్తాను బజార్కి వెళ్ళి బనానాస్, అరటిపళ్ళు కొనుక్కొస్తాను. అది ఎక్కడ పండింది, ఎలా పండింది మనకు తెలియదు. వాళ్ళు చెప్తారు కంపెనీ వాళ్ళు, మేము ఇక్కడ పండిస్తాం చేస్తాం. దాంతో మనకేం రాదు. వాళ్ళు ఏ మందులు వాడుతున్నారో అవన్నీ చెప్పరు కదా. ఎందుకంటే అది బాగా పెరగాలని చెప్పి కెమికల్స్ చల్లుతారు. దాంతో అది పెరుగుతుంది. సో బాగా పెరుగుతుంది, బాగా పళ్ళు ఇస్తుంది. ఒక గెల ఇవ్వాల్సింది 2-3 గెలలు ఇవ్వచ్చు. అప్పుడు రైతు లాభం పడతాడు కదా, రైతు అది ఆలోచిస్తాడు. సో అంతేకాని వీళ్ళకి ఇది మంచి జరగదు, దీని మూలంగా నష్టం జరుగుతుందని ఆలోచించి ఒక గెలే వచ్చినా సరే శ్రేష్టమైంది ఇది అని చెప్పి ఇస్తే ఎవ్వడు కొనడు దాన్ని. ఎందుకంటే ఈయన ధర ఎక్కువ పెట్టాలి మిగతా వాళ్ళ కాంపిటీషన్లో, లేకపోతే ఈయన అమ్ముడు పోవు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 3 గెలలు చాలా చీప్గా అమ్ముతారు. ఈయన కూడా అదే ధర చీప్గా పెట్టాడు అనుకోండి, అమ్ముడు పోతే కనుక లాభం రాదు. సో ఆయన ఎక్కువ ధర పెట్టుకోవాలి, లేకపోతే ఆయన బతకలేడు. సో దాంతో వాళ్ళు దీనికి మందులకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి మందులు బాగా వేసుకునే అలవాటు ఉన్నవాడు, అంటే లైక్ ట్యాబ్లెట్స్ వేసుకునేవాళ్ళు, పెయిన్ వస్తే చాలా వేసేసుకోవడం, తర్వాత ఏదైనా వస్తే వేసేసుకోవడం, ఇలాంటివన్నీ వేసుకునే వాళ్ళకి తొందరగా శరీరం పిగిలిపోతూ ఉంటుంది. అలా కాకుండా మందులు తక్కువగా వాడుకుంటే చాలా బెటర్. అత్యవసర పరిస్థితిలోనే వాడాలి, లేకపోతే వాడకూడదు. సో ఇలా చేసుకోవాలి. దాంతో కూడా జుట్టు తెల్లబడదు. అంటే యంగ్ వయసులో చెప్పేది నేను. ఎట్లన్నా 50 దాటిన తర్వాత తెల్లబడ్డం మొదలు పెట్టేస్తాను, గ్యారంటీగా మొదలుపెట్టి. కానీ 20కి 30కి తెల్లబడుతుందంటే సంకేతం వెరీ క్లియర్ దట్ బాడీలో డెఫిషియన్సీ వచ్చింది. ఒక మాట జెనెటికల్ డిసార్డర్ వస్తుంది, అంటే తాతల దగ్గర నుంచి అది రావచ్చు. అట్లా దానికి రిపేర్ చేయాలి. దాన్ని ఆ జెనెటికల్ డిసార్డర్ని డిఎన్ఏ రిపేర్ చేయాలి. ఎస్, మేము దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. వేదన నుంచి డిఎన్ఏ రిపేర్ని ఎలా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అది సక్సెస్ఫుల్ అయితే ఇది సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో రోహిత్ గారు కొంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది తెల్ల జుట్టు
నల్ల జుట్టుగా మారడానికి, మళ్ళీ అది చాలా కాలం ఉండడానికి మనం ప్రయత్నం చేయవచ్చు, తప్పేం లేదు. ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మనం అందరం. దానిలో అస్సలు తప్పు లేదు. మీరు అది అనుకోకండి తెల్ల జుట్టు ఈజ్ సంకేతం ఆఫ్ పెద్దరికం అని. అలాంటిది లేదు. జ్ఞానమే పెద్దరికం. తెల్ల జుట్టు వస్తే పెద్దరికం కాదు. సో జ్ఞానం ఉంటేనే పెద్దరికం. సో అందుకని రోహిత్ గారు మనము వెయిట్ చేద్దాం. మీరు మంచి ప్రశ్న తీసుకొచ్చారు. అండ్ ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. చక్కగా నేను మా స్టూడెంట్స్తో చెప్పి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ వాటి మీద నేను దృష్టి పెట్టమని చెప్తాను గ్యారంటీగా. సో దాంతో మనకి అవుతుంది. అయితే భగవంతుడిని మనం ప్రార్థించేటప్పుడు ఆయన హిరణ్యకేశుడు అంటాం. అంటే సూర్యుడు హిరణ్యకేశుడు అంటే బంగారం వంటి కిరణములు గలవాడు అనమాట. సో ఆయనకి కేశాలు, అవన్నీ కిరణాలన్నీ కేశాలు. మనకి కనిపించే తెల్ల కనిపిస్తుంది, కానీ అది బంగారు కిరణాలు. సో దానికి ఒక సిస్టమ్ ఉందన్నమాట. ఇట్లా వేదాల్లో మంత్రాలు చక్కగా వర్ణించబడ్డాయి. మనం తీసుకొని దాన్ని ఖచ్చితంగా దానికి సొల్యూషన్ కనిపెట్టే ప్రయత్నం చేస్తాము. దానికి అంతేకాకుండా తెల్ల జుట్టే కాకుండా మీరు ఫస్ట్ అలవాట్లు మార్చుకోండి. ఆసనాలు అవి వేయండి. రెగ్యులర్గా ఆసనాలు వేస్తే రుగ్మతలు తగ్గుతాయి బాడీలో. రుగ్మతలు తగ్గుతాయి. ప్రాణాయామం చేయండి, ఆసనాలు వేయండి, ధ్యానం చేయండి. ఈ 3 చేస్తే ముఖ్యంగా మీకు బాడీలో రుగ్మతలు తగ్గి ఈ తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మారడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు బాబా రామ్‌దేవ్ ఉన్నాడు. ఆయనకి తెల్ల జుట్టు లేదా? ఆలోచించండి. ఆయనకి ఉండొచ్చు. ఎందుకంటే అది పట్టించుకోకపోవడం బాడీని. దానికి కేశాల మీద దృష్టి రాదు మనకి. కేశాలనేవి కట్ చేసుకునేవి. మన పూర్వీకులంతా ఇప్పుడు బ్రాహ్మణులు అనుకోండి, అందరూ గుండు కొట్టించేసుకునేవారు శుభ్రంగా. సో అది దానికి ప్రాబ్లమ్ ఉండేది కాదు వాళ్ళకి. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే కేశాలన్నవి దాన్ని అలంకరించుకోవడం, ఎక్కువగా కేశాలు ఉండటం అన్నది చాలా సింబాలిక్ బ్యూటీ అన్నమాట అది. సో అలా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. తప్పు లేదు. మీరు నల్ల నల్ల జుట్టు ఉంచుకోవాలనుకోవడంలో అస్సలు తప్పు లేదు. ఎందుకంటే శరీరం భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని అభివృద్ధి చేయడంలో ఎట్టి సందేహం పడకూడదు. మీరు ఆహారం మీద దృష్టి పెట్టండి, ఆసనాల మీద దృష్టి పెట్టండి, ధ్యానం మీద దృష్టి పెట్టండి, ప్రాణాయామం మీద దృష్టి పెట్టండి. కోరికలు లాంటి వాటిని ఎక్కువగా పెచ్చు పెరగనివ్వకండి, స్ట్రెస్కి గురి అవ్వకండి. ఇవన్నీ నేను చెప్తున్నాను అనుకోండి, అబ్బా ఇన్ని చేయాలా, దాని బదులు ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తే ఇట్లా నల్లబడిపోతే బాగుంటుంది కదా అంటే, దాంతోపాటు కిడ్నీలు గుండె ఏవో ఒకటి ఎగిరిపోతే మీ ఇష్టం, అది కూడా చేయొచ్చు మీరు. సో అందుకని బాడీలో ఇతర పార్ట్లు పాడు కాకుండా ఉండడానికి ఈ స్ట్రెస్ రిలీఫ్కి మీరు ఈ ప్రయత్నం చేసి తీరాలి. ధ్యానం చేయాలి ఉదయమే లేచి. అలానే ఆసనాలు, ప్రాణాయామం, ఈ 3 పొద్దున్నే లేచి చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే కొంత బెటర్గా ఉంటుంది. మీకు వెంటనే తెల్లబడవు. మీకు 30లోనో 40లోనో తెల్లబడిపోవు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. 50 దాటిన తర్వాత మెల్లగా అవడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా అవ్వకపోవచ్చు. సో ఇది మనము ఒక రీసెర్చ్ చేసి కనుక్కోవాల్సిన విషయం. తప్పకుండా వేదంలో ఏముందో మేము కనుక్కొని ప్రయత్నం చేసి చెప్తామండి. రోహిత్ గారు మంచి ప్రశ్న అండి. వెరీ ఉంటానండి. మళ్ళీ వచ్చే ప్రశ్నతో కలుద్దాం. ఓ